హాయ్ హలో నమస్తే ఢిల్లీ కార్స్ తెలంగాణ ఢిల్లీ కార్స్ తెలంగాణ ఢిల్లీ కార్స్ తెలంగాణ. సో రాజరాజేశ్వర స్వామి ఆలయం పునర్దర్శన ప్రాప్తిరస్తు వేములవాడకు. సో చూడండి, TG07 హైదరాబాద్ బండి. సో వోక్స్వ్యాగన్ ఏమియోలా ఫుల్ టాప్ కార్ ఇది, సిల్ టైర్ల కారు. నేను మళ్ళీ మీకు షార్ట్ ఉన్న ఫుల్ వీడియో పెడతా. టైర్లు బిల్కుల్ సిల్, మీకు ఎక్సలెంట్ ఉంటుంది. జిందగీలో నా ఫేవరెట్ కార్ ఇది, జిందగీలో నా ఫేవరెట్ కార్. వోక్స్వ్యాగన్కు ఉన్న క్రేజీ నీకు ఏ కార్కు ఉండదండి. ద పవర్ఫుల్ ఇంజన్ ఉంటుంది, పవర్ఫుల్ పొజిషన్ ఉంటుంది దీన్ని. ఒకసారి టోటల్గా చూద్దాం. చాలా బిగ్గెస్ట్ ఫీచర్స్ ఉంటాయి చూసుకోండి. పవర్ విండోస్, అది పెద్ద ఫీచరే కాదు, ప్రతి కార్కు ఉంటుంది. ఆటో ఫోల్డబుల్ మిర్రర్, అది కూడా ఫీచరే కాదు. కానీ క్రూజ్ కంట్రోల్ తక్కువ ధరలు ఉండడం ఫీచర్. మనకు ఒకటే ఇది ఉంటుంది, ఏది బ్రేక్ ఉంటుంది, తర్వాత అటెన్క ఇది మనకు ఎక్సిలేటర్ ఉంటుంది. ఇది ఆ క్లస్టర్ చేంజ్ ప్యానెల్ సేమ్. ఈ రోజు కూడా స్కోడాలకు అన్నిటికి ఇట్లనే వస్తుంది. వోక్స్వ్యాగన్లో స్కోడా రెండు ఒకటే, తల్లిదండ్రులు వేరు పిల్లలకు ఒకటి అన్నట్టు. ఫోన్ వస్తుంది అట్లా. సో చూడండి సార్, పోదాం. బండి చాలా 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 బాగుంటుంది. ఎట్లా అంటే మనం ఒక్కసారి డిహెచ్జిలో డి మీద పెట్టినాం అనుకో, బస్ ఓన్లీ ఎక్సిలేటర్తోనే పని, మిగతా ఏం లేదు. పోర్ట్కోల్కి వెళ్ళిపోదాం. కొద్దిగా వెడల్పు కట్టి మధ్యలో డివైడర్ వేస్తేమో కేటీఆర్ అన్న కట్టిండి ఇది, సగం సగం పనులన్నీ. సో చూడండి నందీశ్వరుడు. సో మనకు ఎట్లా అంటే కార్లో ఉన్న డీజిల్ ఎన్ని కిలోమీటర్లు అవుతుందో చూస్తుంది. 92,000 మైలేజ్ కిలోమీటర్ ఇందులో ఉంది. సీట్ హైట్ అడ్జస్టర్ ఉంటుంది, సీట్ కింద కవర్లు కూడా పోలే. నేను మీకు జస్ట్ దీన్ని చూపిస్తా. బస్ సెకండ్ గేర్ పడ్డది దానికి, అదే థర్డ్ గేర్ పడుతుంది దానికి. థర్డ్ గేర్ ఇక్కడ పైన కనబడేది మీకు గేర్ అండి, D3 డ్రైవ్ మోడ్ 3, ఇంకా స్పోర్ట్స్ మోడ్ ఒకటి ఉంటుంది. డ్రైవ్ మోడ్ NF. మనకు ఎంత రాయల్ ఉంటుంది అంటే కారు. వెనక సీట్లు ఇలా పనిచేయి ఏమియోలో, చాలా దగ్గరకు ఉంటాయి. సో ఇక్కడ క్రూజ్ కనుక మనం ఆన్ చేసి పెట్టుకున్నాం అనుకో, క్రూజ్ ఆన్ అని ఈ బటన్ ఇట్లా ఒక్కసారి జరుగుతుంది, ఇట్లా నొక్కితే క్రూజ్ ఇక్కడ ఆన్ అయింది. ఇక్కడ ఇది బస్. ఇప్పుడు ఇక ఎక్సిలేటర్ దొక్కితే వెళ్ళిపోతానే ఉంటుందండి. 4వ గేర్ వచ్చింది, దానికి అది 5వ గేర్ పడ్డది, D5 పడ్డది. చూడండి 7వ గేర్లో 28-30 మైలేజ్ వస్తుంది. 7th గేర్లో నీకు అసలు కారు పోతుంది అనే ఫీలింగ్ కూడా ఉంటుంది. వోక్స్వ్యాగన్లో ఫేవరెట్ అంటే ఫేవరెట్ కార్ ఇది. నువ్వు లాంగ్ జర్నీలో నీకు వచ్చే లగ్జరీ, అపార్ట్మెంట్లలో చిన్న చిన్న ట్రాఫిక్లో కటింగ్, స్టీరింగ్ కటింగ్ ఎంత లగ్జరీ ఉంటుంది అంటే ఒక 2 మినిట్స్లో గిట్లా అంటే కట్ అవుతుంది. ఇక్కడ ఏంటంటే టైట్ ఉంటుంది ఏమిటో లైన రోడ్డు సిరిసిల్ల దాకా. ఇంక ఇలా కొద్దిగా మబ్బులో పడ్డది. ఇవాళ 6 తారీఖు సోమవారం. సో చూడండి పర్ఫెక్ట్ కండిషన్ అది బండి అయితే. క్రూజ్ ఆన్ చేసినప్పుడు మీకు ఏదైతే స్పీడ్ ఉందో అదే స్పీడ్లో గేర్ మార్చుకుంటూ వెళ్ళిపోతుంది. ఇప్పుడు 5th గేర్లో ఉంది, దానికి అది 6th గేర్. క్లచ్ పట్టాల్సిన పని ఉండదు. డీజిల్ DHG ఆటోమేటిక్, చిన్న ఇంజను, పర్ఫెక్ట్ ఉంటుంది బండి. మీరు హైట్ తక్కువ ఉండి డ్రైవింగ్ కొత్తగా ఉన్నా, లేకుంటే డ్రైవింగ్ ఎక్స్పర్ట్ అయినా కూడా మీకు ఎక్సలెంట్ ఉంటుంది. సో మీరు కొన్ని చూసుకోవాలి. నీకు మారుతిలో ఈ 2 నంబర్ ఉంది కదా, 2300కు బ్రీజా ఆటోమేటిక్, డిజైర్ ఆటోమేటిక్, RPM 23, 7వ గేర్ పడుతుంది ఆల్రెడీ. 2300కు గేర్ చేంజ్ అవుతుంది. ఇది కూడా అంతే. ఇది 1800, 1700కు కూడా వోక్స్వ్యాగన్ చేంజ్ అవుతుంది. ఎందుకంటే ఎంత స్పీడ్ అవసరమో అంత ఇమీడియట్ చేంజ్ అవుతుంది. సో డ్రైవింగ్లో మీకు సుకూన్ లైఫ్ అన్నట్టు. చూసారు కదా 4th గేర్కి వచ్చింది మళ్ళీ. దానికి అది మనం ఎక్కడే ముట్టుకోలే, ఏం చేయలేదు, దానికి అదే పోతుంది. బస్ బంగారం అనే పోతుంది, ఏ రిస్క్ ఉండదు. ఫోన్లు అయితే ఊపుతున్నాయి, ఘోరంగా వస్తున్నాయి ఫోన్లు. ఇలా పొద్దుస్తుంది, ఏ ఫోన్ వస్తలేదు. హారన్ కూడా స్టైల్గా ఉంటుంది. సో మీరు ఆలోచన చేయండి, మార్కెట్ వాల్యూ 5 lakhs అట్లుంది. ఇది 18 జనవరి ఉన్నట్టుంది. సో బండి తెలంగాణది కాబట్టి లోన్ మొత్తం అవుతుంది, మీ పేరు మీద రిజిస్ట్రేషన్ అవుతుంది. సో చూద్దాం. మున్సిపల్ కౌన్సిల్ సిరిసిల్ల, పురపాలక సంఘం సిరిసిల్ల. ఈసారి ఇక సిరిసిల్ల పరిస్థితి చూసుకోవాలి. నెక్స్ట్ ఎలక్షన్లో ముఖ్యమంత్రి క్యాండిడేట్ నుంచి అవుతాడా. ఇది మస్తు వ్యూ. యూట్యూబర్స్ ఇక్కడ వచ్చి, ఇన్స్టాగ్రామర్స్, చిన్నపిల్లలు బిలో 20 years ఇక్కడ బట్టలు తక్కువ వేసుకొని డ్యాన్స్ చేస్తే నీకు మస్తు వస్తుంది వ్యూ బ్యాక్ సైడ్. ప్లస్ సిరిసిల్లో లైక్లు కొట్టినా చాలు మీకు. 500 మంది ఉట్టిగానే తాకు తిని పోరాను, వట్టిగా లైక్లు పెట్టే పోరాను. సో 500 లైక్లు వచ్చినా మీకు ఎన్ఎఫ్ అవుతుంది. వ్యూ మన ఊరు మన కథ అన్నట్టుగా. సో చూద్దాం ఒకసారి. బండి అయితే చూసారు కదా, సాలిడ్ ఎక్సలెంట్ పర్ఫార్మెన్స్ ఉంటుంది. రోడ్డు దొరకలే కాబట్టి నేను అయినా కూడా 6వ గేర్ దాకా ప్రేమగా. ఇప్పుడు నువ్వు RPM తొక్కుదామన్నా పోదు, దానికి అది 7 గేర్లు పడ్డాయండి.
1000 పక్క పంటి 1000 ఆర్పిఎం మీ టూ వీలర్ అయినా మీ కార్ అయినా చూసుకోండి. 1000 ఆర్పిఎం ఉన్నప్పుడు అసలు మీకు ఎక్సిలేటరే కనపడదు, వినపడదు. ఎక్సిలేటర్ యూజ్ ఉండదు 1000 ఆర్పిఎం ఉన్నప్పుడు, అసలు బయట సౌండే ఉండదు. కానీ మన మెకానికల్ చెక్ చేసేటప్పుడు రోడ్డు మీద కరెక్ట్ వాడు ఎక్సిలేటర్ 5 మీద 6 మీద తొక్కుతాడు. అట్లా తొక్కకూడదు, చాలా పొరపాటు అది. మనం పెళ్లికి ముందు కొన్ని టెస్టులు చేస్తాం కదా, అట్లా అది ఎంత టెస్ట్ చేయను అతి శ్రద్ధగా చేసేవాళ్ళు. 5th గేర్ పడ్డది. జమకాయ హైబ్రిడ్ జమకాయ చేయను. ఈ ఫోన్ ఎవరు ఎంతగానో చెప్తాడు. నాగేంద్ర సార్ అంట. సేమ్ ఇది సమీకృతిత భవనం సిరిసిల్ల. ఇది ఒక్కటే సిరిసిల్ల కరిష్టం. ఎప్పుడైనా బరువు ఇటువైపు ఉండొద్దు. ఎల్లారెడ్డిపేట ముఖనంటే సిరిసిల్ల ఊరు బయట మీదికి ఉంటే సక్సెస్ అవుతుంది. కేవలం గవర్నమెంట్ అంటే వీళ్ళకి పోవడానికి మెయిన్ రీజన్ ఇది. వాస్తు ఎవరు చెప్పారు వాళ్ళకి ఎరక. పైకి గుట్టుంది కాబట్టి కిందికి పెట్టద్దు, తూర్పు దిక్కు ఈశాన్యం. కానీ వాళ్ళ సంస్కరణల ప్రకారం పెట్టిండ్రు. ఊరికి పైన ఉంటే ఊరు ఆటోమేటిక్గా డెవలప్ అవుతుంది, ఊరు అటు దిక్కుపోతారు జనాలు. సో చూడండి 5th గేరు సేమ్ 80 స్పీడ్కు మళ్ళీ సేమ్ ఆటోమేటిక్గా 6th గేర్ పడ్డది. ఇక్కడ గేర్లు ఉంటుంది. D6 ఇది 11:55 టైం 6వ గేరు. సేమ్ మీకు ఆర్పిఎం మీటర్ 2000 దాటితే మళ్ళీ బస్ 7వ గేర్ పడ్డది. చూసుకోండి, ఈ ఆర్పిఎంలో మనకు 100 పోతున్నాం, 100 పోతుంది. 1800 ఎక్సిలేటర్. ఈ ఎక్సిలేటర్లో మీకు ఈ ఎక్సిలేటర్లో మీకు పర్ఫార్మెన్స్ అనేది సౌండే బయటకు రాదు. మైలేజ్ జబర్దస్త్. గేర్ ఎక్కువ ఉన్నప్పుడు యావరేజ్ బీభత్సంగా 27 ఖచ్చితంగా వస్తాయి, 25+. సో మీరు ఈ బండిని పోలో కొనేటోళ్ళు, వెంటో కొనేటోళ్ళు, హైట్ తక్కువ ఉన్న వాళ్ళు, బరువు తక్కువ ఉన్న వాళ్ళు, వెనక సీటు మనకు పురాణాలకు మాత్రమే అవసరం, పెద్దలకు అవసరం లేని వాళ్ళు మాత్రం దీన్ని చార్జ్ చేసుకోవచ్చు. డిక్కీకి కూడా మనకు వెంటో అంత కాకుండా షార్ట్ కొంత మీడియం ఉంటుంది. సేమ్ 7వ గేరు 90 స్పీడ్. సో ఎటువంటి లైట్స్ గిట్లు ఏమొస్తలేవు. వాతావరణం మొత్తం మెత్తబడ్డది, కలుపుకున్నది. కానీ ఒక 3-4 రోజుల తర్వాత ఎండ కూడా గట్టిగా కలుపుకుంటుంది. ఈ రోడ్లు అయితే చాలా వరకు నాట్లు పడుతున్నాయి. నేను ఎండాల నుంచి సిద్దిపేట నుంచి సిరిసిల్ల మధ్యలో రేపేలుండి నాట్లు పడేటి, ఇలా నార్జలేటి కూడా చాలా ఉన్నాయి. సో బైపాస్లో ఇంత కంఫర్ట్గా పోతుంది. మళ్ళీ ఈ రోడ్డు ఏంటంటే మళ్ళీ సిద్దిపేట పోయేదాకా నరకయాత్రని కదా, అది ఒక రోడ్ అని వాళ్ళకి ఎరక లీడర్లకు. చూసుకోండి 40 దాటదు కారు కానీ ఆర్టీసీ బస్సు కానీ. పోలీస్ కాన్వాయ్ అయినా 40 దాటదు. ఏదో మూలమాలపు వస్తుంది, ఎవరో ఒకరు అద్దం వస్తారు. ఇప్పుడు రైతులు నాటేసుకునే టైంలో ఎవరో ఒకరు అడ్డం వస్తారు. సో అట్లాంటి రోడ్డు కాబట్టి మనం అందుకే నేను తొందర చాలు చేసిన బండి. బస్ 90 స్పీడ్, ఎందుకంటే బైపాస్లో 2 ఉన్నాయి, 80 స్పీడ్కే ఉన్నాయి కెమెరాలు. మళ్ళీ 11 అవుతుంది కాబట్టి వర్కింగ్ డే పోలీసులు ఉంటారు రోడ్డు మీద, 80కే ఆడ గన్ పెట్టి కూర్చోండి. సో అయినా సరే మీకు చూపించడానికి పోతున్నా. ఈ 1500 అనేది భారతదేశంలో ఎక్కడున్నా ఆర్పిఎం మీటర్, 2 వీలర్ పల్సర్ల ఆడ కూడా ఉంటుందండి ఇది. సో ఇది కూడా మీరు ఖచ్చితంగా చూసుకోవాలి, ఓకేనా. టైం బ్రహ్మాండంగా ఉంటుంది కార్ అని ఇది నొక్కిన బ్రహ్మాండంగా ఉంటుందండి కార్ అయితే. నా ఫేవరెట్ కార్ ఇది. కాస్ట్ ఎక్కువ కానీ ఫేవరెట్ కారు. 18 మోడల్లో ఇది కాస్టే కాదు, లగ్జరీ ప్రీమియం బ్లూ ఉంటుంది. సో బ్లూ కలర్లో మీరు చూడండి BMW, ఆడి అట్లాంటివే బ్లూలు వస్తాయి. ఇప్పుడు అట్లా భారత్ అని వచ్చింది, అది కూడా బ్లూలు వస్తాయి. జరుగు ఇండికేటర్లు వేసిర్రు, చూసారు కదా, ఇండికేటర్లు పని చేస్తారు, వేయలే, హెల్మెట్లు అయితే పెట్టిర్రు. సో థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ ఢిల్లీ కార్స్ తెలంగాణ. ఢిల్లీ కార్స్ తెలంగాణ. ఇతర పక్కనే వస్తారు. ఈ బ్రిడ్జి కూడా 2 అవుతుంది ఇంకో 2 ఏళ్ళ వరకు. నేషనల్ హైవే శాంక్షన్ అయింది ఇటు. సో ఆ హైవే అయినప్పుడు నీకు బ్రహ్మాండమైన రోడ్ వస్తుంది ఇట్లా. సో వైపర్ ఇద్దాం. సో చూసుకోవచ్చు, ఈ వాగే ఉసుకతోనే లొల్లైంది. గవర్నమెంట్ సగం కూలడానికి, కొన్ని ఎమ్మెల్యే సీట్ తక్కువడానికి ఈ వాగే కారణం. తంగెళ్ళపల్లి అని ఇక్కడ 2-3 పోలీసు 3rd డిగ్రీ ఇచ్చారని. అప్పుడు విశ్వజిత్ రెడ్డి సాబ్ సిపి ఉండే, శ్రీనివాస్ సార్ ఏదో ఉండే, దాన్ని తీన్మార్మల్లన్న చివరకు ప్రజాశాంతి పార్టీ అధ్యక్షుడు కే పాల్ సార్ కూడా వచ్చింది. అంటే ఎక్కడ లేని వాళ్ళు వచ్చి ఇక్కడ ధర్నాలు చేశారు. ఈ ఉసుక గుంట పోతా అంటే ఈ తొవ్వ చిన్నగా, ఆ రాత్రిపూట అంత పరిశాన్ అవుతుంది, ఉసుకీనంగా జారగొట్టదు, రోడ్డు చిన్నదనే లొల్లి. సో చూసారు కదా, బండి అయితే పర్ఫార్మెన్స్ ఎక్సలెంట్ ఉంది. మీకు ఇంట్లోకి నడుపుకుంటాం, జస్ట్ తక్కువ తీసుకుంటాం అన్నప్పుడు వోక్స్వ్యాగన్ బ్రాండ్ 5 స్టార్ రేటింగ్ ఉంటుంది. పోల్స్ అన్నీ కూడా స్ట్రాంగ్ ఉంటాయి. మీకు ఎప్పుడైనా ఇన్నోవా క్రిస్టా కానీ,
ఏం కదా ఇన్నోవా క్రిస్టా కానీ ఏం తాగుతారు షాయ్, ఇంతమంది అవుతారు షాయ్. చూడు 25 బండ్లు ఉన్నాయి అక్కడ. చాయ్ అంటే తెలంగాణలో పానం లెక్క. నేను కల్వకుర్తి వైన్స్ కూడా పెట్టిన ఇన్స్టాగ్రామ్లో. కల్వకుర్తి వైన్స్ కాడ కూడా మినిమం 130 బళ్ళు ఉన్నాయి. కొత్త కల్వకుర్తికి ట్రాఫిక్ పోలీసు అయింది పోయిన అంటే 2 నెలల కింద, 4 నెలలు అయింది. ఫిబ్రవరిలో ఉస్నాబాద్ ట్రాఫిక్ ఇచ్చింది. ఎస్ఐ గారు 6 PS వచ్చినట్టున్నారు. చీరు అంటే రిటైర్డ్ దగ్గర సార్ రెడ్డి సాబు సిద్దిపేట టౌన్. సో కల్వకుర్తి కూడా బస్, ఎందుకంటే ట్రాఫిక్ పోలీస్ స్టేషన్ వచ్చిందంటే పొద్దుకి వచ్చి మళ్ళీ వాళ్ళు చెక్ చేస్తారు అన్నట్టు. తోపుంట చూడండి మందాండ దొరికింది అనుకో బాబు అట్టిగా మళ్ళీ పరేషాన్ జైలు పాలవుతారు. సో అందుకే డోంట్ డ్రంక్ అండ్ డ్రైవ్. రోడ్డు మీద వెళ్ళాలంటే భయం వేస్తుంది ఖచ్చితంగా. అవతలోళ్ళు ఉగ్రవాదులే. సజ్జనా సారు ఒకటే చెప్పిండు, అవతలోని ఉగ్రవాదం అనుకొని నువ్వు బండి నడపాలి. ఎందుకంటే వాళ్ళకు లైసెన్స్ లేక కొంతమంది వస్తారు, వాడు రాంగ్ రూట్ కొంతమంది వస్తారు, అహంకారంతో కొంతమంది వస్తారు, విఐపీల పిల్లలు రాంగ్ రూట్లో కొంతమంది వస్తారు. ప్రజాధనం అంటే ఎక్కువ మంది ఉన్నప్పుడు ఆర్టీసీ అన్నలు కూడా రాంగ్ రూట్ వస్తారు. కాబట్టి మీరు గమనించుకోవాలి. సో అవతల వాడిని నక్సలైటే ఉగ్రవాద అంటే కడుపులో బాంబులు పెట్టుకొని మా దగ్గరకు వచ్చి బాంబు పేలుస్తాడు, దాంతో సమానం. వాని చవడచ్చి గుద్దినట్టు పరిస్థితి ఏంది. సో అందుకే భయంగా 4 రోజులు బతకాలి అంటే నిమ్మలంగా పోవాలి. మీరు కూడా దయచేసి తాగి డ్రైవింగ్ చేయకండి. బండి చూసుకున్నారు కదా, వోక్స్వ్యాగన్ ఏమియో DSG ఆటోమేటిక్, పవర్ స్టీరింగ్, పవర్ విండో, స్టీరింగ్ కంట్రోల్, క్రూజ్ కంట్రోల్, స్పోర్ట్స్ మోడ్ అన్నీ ఉన్నాయి. బండి మీకు 4,50,000 చెప్తున్నారు. ఇంకేమైనా తక్కువ కూడా ఇప్పించచ్చు.